ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన అనంతరం ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని తప్పించి మరొకరిని నియమించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ను తొలగిస్తే కొత్త కోచ్ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదని అశ్విన్ అన్నాడు. ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీయే ఆ పదవికి అర్హుడని అశ్విన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 5 సార్లు జట్టుకు ట్రోఫీలు అందించిన ధోనీ ప్రస్తుతం సీఎస్కే డగౌట్లోనే ఉన్నాడని అశ్విన్ గుర్తు చేశాడు. ప్రస్తుత ఎడిషన్లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని, వచ్చే సీజన్లోనైనా బరిలోకి దిగుతాడా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నాడు. ఎలాగూ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తున్నాయని అశ్విన్ గుర్తు చేశాడు. ఈ క్రమంలో ధోనీనే ప్రధాన కోచ్గా నియమిస్తే సరిపోతుందని రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. అయితే అశ్విన్ను హెడ్ కోచ్గా నియమించొద్దని ఓ అభిమాని పెట్టిన పోస్టుకు ఈ మాజీ క్రికెటర్ రిప్లై ఇచ్చాడు. కాగా స్టీఫెన్ ఫ్లెమింగ్ 2009 నుంచి సీఎస్కే కోచ్గా కొనసాగుతున్నాడు. అతడి హయాంలో జట్టు ఎన్నో విజయాలు సాధించింది. అయినా గత 3 సీజన్లుగా చెన్నై కనీసం ప్లేఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుత ఆధునిక టీ20 క్రికెట్లో మిగతా జట్లు భారీ హిట్టింగ్పై దృష్టి పెడుతుంటే చెన్నై మాత్రం ఇంకా పాత పద్ధతులనే నమ్ముకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, డారెల్ మిచెల్ వంటి ఆటగాళ్లు ఈ పాత శైలి వల్ల రాణించలేకపోయారు. ప్రస్తుత సీజన్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ కోల్పోవడం టాప్ ఆర్డర్ బ్యాటింగ్ను దెబ్బతీసింది. బౌలింగ్లో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ రాణిస్తున్నప్పటికీ ఒక సమర్థమైన బౌలింగ్ యూనిట్గా చెన్నై రాణించలేకపోతోంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరహాలో చెన్నై బౌలింగ్లో ఆ పదును కనిపించడం లేదు. గాయం కారణంగా ధోనీ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో నాయకత్వ లోపం స్పష్టంగా తెలిసొచ్చింది. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ను తప్పిస్తే సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీయే ఆ పదవికి అర్హుడని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.